హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోపి టెక్ ఛానల్. సో ఈరోజు మనం పోకో X2 ఫోన్ అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. సో ఒకసారి చూద్దాం పోకో X2 ఫోన్ అయితే ఎలా ఉంది అని చెప్పి. సో బాక్స్ అయితే ఇలా ఉంటుంది అనమాట. సో వీళ్ళు ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్లో అయితే బాక్స్ అయితే ఉంది. ఇది వచ్చేసరికి అట్లాంటిస్ బ్లూ కలర్ 6GB అలాగే 64GB వేరియంట్ అనమాట. సో ఒకసారి అయితే మనం బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఫ్రెండ్స్, బాక్స్ అయితే ఓపెన్ అయిపోయింది. ఒకసారి చూద్దాం. సో పైన ఉన్న సెక్షన్లో అయితే వీళ్ళు ఏమేమి ఇచ్చారు అని చెప్పి. ఒకసారి మనం ఫోన్ అయితే పక్కన పెట్టేసి సో బాక్స్ లోపల అయితే వీళ్ళు ఫోన్ని ఛార్జ్ చేసుకోవడానికి ఒక టైప్ సి కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే 27W ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ ఇది. సో ఫోన్ అయితే చాలా ఫాస్ట్గా ఛార్జింగ్ చేయడానికి. ఫ్రెండ్స్, ఇంకా మనం పైన సెక్షన్ ఓపెన్ చేస్తే సో మెయిన్గా వాళ్ళైతే ఒక సిమ్ ఎజెక్షన్ టూల్ అయితే పెట్టారు. అలాగే సమ్ బేసిక్ పేపర్ వర్క్, అలాగే ఫోన్ గురించి మాన్యువల్స్ అనమాట. అలాగే వీళ్ళు ఒక కేస్ కూడా ప్రొవైడ్ చేశారు. కేస్ కూడా చాలా బాగుంది, అంటే మరీ హార్డ్గా లేకుండా సో ఈజీగా కంఫర్టబుల్గా అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ ఎందుకు ఫోన్ అయితే ఓపెన్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇది పోకో X2 ఫోన్ అయితే ఒకసారి ఫోన్ ఫిజికల్ ఓవర్ చూద్దాం. సో కింద వచ్చేసరికి 3.5 జాక్, అలాగే టైప్ సి పవర్ పోర్ట్ స్పీకర్కి అయితే ఉంది. రైట్ సైడ్కి వచ్చేసరికి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ అయితే వాళ్ళు ప్లేస్ చేశారు. సో ఫింగర్ ప్రింట్ అనేది సైడ్లో ఉంటుంది అనమాట. సో దానిపైన వచ్చేసరికి వాల్యూమ్ రాకర్స్. సో ఒకసారి మనం ఫోన్ అయితే ఆన్ చేద్దాం. పోకో. అలాగే ఇంకా లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి సిమ్ ట్రే అయితే ఉంది. ఇంకా బ్యాక్ వచ్చేసరికి క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంది. సో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అనమాట. సోనీ IMX686 సెన్సార్తో అయితే వస్తుంది. అలాగే 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్, అలాగే 2 మెగాపిక్సెల్ మైక్రో షాట్స్కి అయితే యూజ్ అవుతుంది. ఇంకా బ్యాక్ వచ్చేసరికి గొరిల్లా గ్లాస్ 5తో అయితే ఉంటుంది. సో గ్లాస్ బాడీ అనమాట. సో చూడడానికి చాలా కూల్గా స్టైలిష్గా కూడా ఉంది, చాలా బాగుంది చూడడానికి. ఒకసారి మనం ఫోన్ అయితే ఫాస్ట్గా సెటప్ అయితే చేసేద్దాం. ఫ్రెండ్స్, ఫోన్ అయితే సెటప్ అయిపోయింది. సో ఒకసారి మనం సిమ్ ట్రే అయితే ఓపెన్ చేసి చూద్దాం. సో ఇది హైబ్రిడ్ స్లాటా లేకపోతే అని చెప్పి. సో ఫ్రెండ్స్, ఇది సిమ్ ట్రే. సో ఇది హైబ్రిడ్ స్లాట్ అనమాట. ఓన్లీ ఒక మెమరీ కార్డ్ అలాగే ఒక సిమ్ అయితే వేసుకోగలుగుతాం. ఫోన్ గురించి మాట్లాడుకుంటే ఇందులో వచ్చేసరికి 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఉంది. అలాగే ఫ్రంట్ వచ్చేసరికి 20+ అలాగే 2 మెగాపిక్సెల్ ఇన్ స్క్రీన్ కెమెరాస్ అయితే ఉన్నాయి. సో ఒకసారి మనం సెట్టింగ్స్ అయితే చూసి అబౌట్ ఫోన్ ఎలా ఉంది, సో ఫోన్ యొక్క స్పెక్స్ అయితే చూద్దాం. అబౌట్ ఫోన్. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది పోకో X2 డివైస్ మోడల్ MIUI 11 మీద అయితే రన్ అవుతుంది. అలాగే ఆల్ స్పెక్స్ మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ వచ్చేసరికి 6GB ర్యామ్ వేరియంట్, అలాగే 64GB వేరియంట్ అనమాట ఇది. ఇంకా ఒకసారి మనం ఫింగర్ ప్రింట్ అయితే సెటప్ చేద్దాం. సో ఇది కొంచెం స్పెషల్ కాబట్టి సో మనం ఫింగర్ ప్రింట్ అయితే ఫాస్ట్గా సెటప్ చేద్దాం. అలాగే ఇది ఫింగర్ ప్రింట్ని రీడ్ చేసుకోవడం కూడా చాలా ఫాస్ట్గా ఉంది, ఎందుకంటే ఫిజికల్ ఫింగర్ ప్రింట్ కాబట్టి. ఓకే, ఫింగర్ అయితే యాడ్ అయిపోయింది. సో ఒకసారి చూద్దాం మనం ఎంత ఫాస్ట్గా వర్క్ అవుతుంది అని చెప్పి. సో మీరు జస్ట్ ఆ బటన్ని ప్రెస్ చేస్తే సరిపోతుంది అనమాట. సో అన్లాక్ అయితే అయిపోతుంది. సో చాలా ఫాస్ట్గా ఉంది. సో మీరు చూడొచ్చు, సో ఫింగర్ ప్రింట్ అయితే చాలా ఫాస్ట్గా ఉంది. అలాగే ఇక్కడ ఒక ఆప్షన్ కూడా ఉంది. సో ఫింగర్ ప్రింట్ రికగ్నిషన్ మెథడ్, దీని అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో టచ్ ప్రెస్ అని చెప్పి. సో ఇంతసేపు మనం ప్రెస్ అయితే పెట్టున్నాం ఆప్షన్. సో ప్రెస్ చేస్తేనే అన్లాక్ అవుతుందని చెప్పి. ఇప్పుడు ఒకసారి మనం టచ్ అనేది ఆప్షన్ పెట్టి చూద్దాం. సో జస్ట్ మీరు దాని మీద అలా క్లిక్ చేసేసారనమాట. సో ఫింగర్ ప్రింట్ అయితే అన్లాక్ అయిపోతుంది, ఫోన్ అయితే అన్లాక్ అయిపోతుంది. సో జస్ట్ టచ్ చేస్తే. అలాగే మనం ఈ ఫోన్లో మెయిన్గా మాట్లాడుకోవాల్సింది 120 Hz రిఫ్రెష్ రేట్ స్క్రీన్ అనమాట. సో ఒకసారి అయితే ఆప్షన్స్ని చూద్దాం. మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి డిస్ప్లేకి వెళ్తానే అక్కడ రిఫ్రెష్ రేట్ అని చెప్పి వాళ్ళు ఇచ్చారు. సో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో 120 Hz అలాగే 60 Hz అని చెప్పి. సో మనం ఈ ఫోన్లో హైలైట్ ఫ్యూచరే 120 Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే అనమాట. స్క్రీన్ స్మూత్నెస్ అయితే చాలా బాగుంది, చాలా ఫాస్ట్గా ఉంది. అలాగే ఇక్కడ డార్క్ మోడ్ ఆప్షన్ కూడా ఇచ్చారు. సో డార్క్ మోడ్ని మనం ఎనేబుల్ డిసేబుల్ చేసుకోవచ్చు. సో ఇది కూడా ఒక కూల్ ఫీచర్ అనమాట. సో డార్క్ మోడ్ ఎవరైతే బాగా నచ్చుతుందో వాళ్ళకి. ఇంకా ఈ ఫోన్లో నాచ్ డిస్ప్లే కాబట్టి ఇన్ స్క్రీన్ కెమెరాస్. సో మనం నాచ్ని అయితే హైడ్ చేయొచ్చు, అలాగే సో కొంచెం కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. సో నాచ్ని హైడ్ చేసుకోవచ్చు వితౌట్ మూవింగ్ స్టేటస్ బార్ని, అలాగే హైడ్ అండ్ మూవ్ స్టేటస్ బార్ని. సో ఆప్షన్స్ అయితే ఇలా ఉంటాయి. సో హైడ్ చేస్తేనే చాలా బాగుంది, ఎందుకంటే అది కెమెరా చూడడానికి కూడా చాలా బాగుంది అనమాట డిజైన్.
నేనైతే కొన్ని శాంపుల్ షాట్స్ అయితే తీసాను. సో ఒకసారి మనం జూమ్ టెస్ట్ అయితే చేద్దాం. సో ఫొటోస్ అయితే ఇవన్నమాట. సో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా తీసినవి. సో మీరు చాలా జూమ్ చేయొచ్చు, జూమ్ చేసినా కూడా లాస్లెస్ ఇమేజెస్ అయితే వస్తున్నాయి. సో ఫ్రెండ్స్, నేను ఈ ఫోన్ ఒక 2 days యూస్ చేసి అలాగే కెమెరా రివ్యూ, అలాగే ఫ్రంట్ కెమెరా ఇమేజ్, సో స్లో మోషన్, సో కంప్లీట్ రివ్యూ అయితే ఒక 2 daysలో అయితే నేను పోస్ట్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది పోకో X2 ఫోన్ గురించి అయితే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.